హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన రెగ్యులర్ జీవితంలో ఎలక్ట్రానిక్ డివైసెస్ లేని మన లైఫ్ని ఊహించలేం. సెల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ ఎక్సెట్రా. ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్లో కాంపోనెంట్స్ లైక్ బీజే చిప్స్, మైక్రో కంట్రోలర్స్, ఐసీస్, మెమొరీ చిప్స్, ఫెట్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ని సెమీ కండక్టర్ మెటీరియల్తో తయారు చేస్తారు. ఈ సెమీ కండక్టర్ మెటీరియల్ అంటే ఏమిటి, దానిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటారు. ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఆధారంగా మనకి ప్రకృతిలో దొరికే మెటీరియల్స్ని ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అండ్ కండక్టర్స్గా విభజించారు. కండక్టర్స్ ఏదైనా మెటీరియల్కి మనం వోల్టేజ్ని అప్లై చేసినప్పుడు తన గుండా కరెంట్ని హూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ని అలో చేస్తే దాన్ని కండక్టర్స్ అని అంటాము. తన గుండా కరెంటుని అలో చేయని మెటీరియల్స్ని ఇన్సులేటర్స్ అని అంటాము. సెమీ కండక్టర్స్ అంటే వాటి యొక్క కండక్టివిటీ కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి మధ్యలో ఉంటుంది. సెమీ కండక్టర్స్ టూ టైప్స్: ఇన్స్ట్రినిక్ సెమీ కండక్టర్, ఎక్స్ట్రినిక్ సెమీ కండక్టర్. ఎక్స్ట్రినిక్ సెమీ కండక్టర్స్ మళ్ళీ టూ టైప్స్: ఎన్ టైప్ మెటీరియల్, పీ టైప్ మెటీరియల్. ఇన్స్ట్రినిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ని మనము ఇన్స్ట్రినిక్ సెమీ కండక్టర్స్ అని అంటాము. వీటిలో సిలికాన్, జెర్మేనియం మోస్ట్ ఇంపార్టెంట్. సిలికాన్ అటామిక్ నెంబర్ 14, దాని యొక్క వ్యాలెన్సీ ఆర్బిట్లో 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్లను కలిగి ఉంటుంది. ఈ 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ దాని పక్కన ఉండే మరో 4 సిలికాన్ ఆటమ్స్తో కోవలెంట్ బాండ్ ఏర్పరిచి క్రిస్టల్ స్ట్రక్చర్ని ఏర్పరుస్తుంది. ఈ క్రిస్టల్ స్ట్రక్చర్నే ప్యూర్ ఇన్స్ట్రినిక్ సెమీ కండక్టర్ అని అంటాం. ఈ విధంగా ఏర్పడ్డ ఇన్స్ట్రినిక్ సెమీ కండక్టర్కి పెంటావాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేయడం ద్వారా ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ ఏర్పడుతుంది. ఎన్ టైప్ సెమీ కండక్టర్లో మెజారిటీ క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్. అదేవిధంగా ఈవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేయడం ద్వారా పీ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ ఏర్పడుతుంది. దీనిలో మెజారిటీ క్యారియర్స్ వచ్చి హోల్స్. పీ టైప్ సెమీ కండక్టర్ని, ఎన్ టైప్ సెమీ కండక్టర్ని డోపింగ్ చేయడం వల్ల డయోడ్లు, ట్రాన్సిస్టర్లు, ఫెట్లు, ఐసీలు, బీజే చిప్స్, మైక్రో ప్రాసెసర్లను తయారు చేస్తారు. వాటిని ఎలక్ట్రానిక్ డివైసెస్లో ఉపయోగిస్తారు. మా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.